నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ప్రేక్షక మహాశయులందరికీ కనుమ శుభాకాంక్షలు ముందుగా హెడ్లైన్స్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్న ఎంపీ విజయసాయిరెడ్డి భవిష్యత్తు తరాల స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తోందని స్పష్టం పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం ఉత్తర్వులు ఇచ్చిన పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ పెనమలూరు ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి జోగి రమేష్ ఉయ్యూరు గ్రామదేవత వీరమ్మ తల్లి ఆలయంలో పూజలు బిఆర్ అంబేద్కర్ స్మృతివనం బలహీన వర్గాల కోసం పనిచేసే భవిష్యత్తు తరాల స్ఫూర్తికి నిదర్శనమని 19న సమతా మహాసభ 20న బహిరంగ సభ ఉంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు 1.25 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని స్పష్టం చేశారు మహాసభల అనంతరం లేజర్ షో ఉంటుందన్నారు ఆడిటోరియం లైబ్రరీ పార్కుతో భవిష్యత్తులో స్మృతివనం పర్యాటక కేంద్రంగా మారుతుందని 400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వనంలో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించబడుతుందని అన్నారు పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ నెల 19వ తారీఖున సాయంకాలం 4 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ యొక్క విగ్రహం మహాశిల్పం 81 అడుగుల వేదిక పైన 125 అడుగుల మహాశిల్పాన్ని మొత్తం అంటే 2206 అడుగుల ఈ యొక్క విగ్రహాన్ని 400 కోట్ల పైచిలుకు ఖర్చుతో ఇది చరిత్రలోనే నిలిచిపోయేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి దీన్ని ఇప్పుడు 2019లో పూర్తి చేయడం అన్నటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనందరికీ కూడా తెలుసు, దళిత సోదరీమణులందరూ కూడా ఇప్పుడు మాత్రమే కాదు గతంలో రాచరిక వ్యవస్థలు రాజులు సామ్రాజ్యాధీశులు ఉన్నటువంటి ఆ కాలంలో కూడా కుల వివక్షతకు మత వివక్షతకు లోనై అణగారిన వర్గాలుగా బడుగు బలహీన వర్గాలుగా అలాగే నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క స్వాతంత్రం రాకముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కానీ ఆ తర్వాత కానీ రాజ్యాంగ సృష్టికర్తగా ఈ యొక్క వర్గాలకి ఏ రకంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి ఎలా రాజ్యాంగాన్ని రూపొందించాలో అలా రూపొందించి 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క రాజ్యాంగం భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న కులాలు భిన్న మతాలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఈరోజు కూడా వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ శాసన వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నాయనంటే అది ఆ రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ యొక్క క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. మీరందరూ బాధ్యతతో మన గౌరవ ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో తన బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క వివక్షతని దళితుల పట్ల ఉన్నటువంటి వివక్షతని
ఆయన ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మనకు అందించి ఆయన వెళ్ళారో అదే స్ఫూర్తితో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేటటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల్ని, దళితుల్ని అభివృద్ధి చెందించాలి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నటువంటి ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశాలు గత 4 సంవత్సరాల 8 నెలల కాలం నుంచి మన ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కృషి చేస్తూ ఉన్నారన్నటువంటి విషయం మీకు తెలుసు. ఈ రోజు కూడా ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ అన్నటువంటిది లేకపోతే ఈ రోజు కూడా ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందేటటువంటి వాళ్ళు కాదు. అదే ఆయనటువంటి ఆశయాలు. ఆ ఆశయాల్ని కొనసాగించడమే మన అందరి లక్ష్యం. పార్టీలకు అతీతంగా ఆ యొక్క ఆశయాలకు అనుగుణంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించారు. దీంట్లో పార్టీ అని కానీ ప్రభుత్వం అన్నటువంటి తేడా చూపించకూడదు అనేది నా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల వైఎస్ఆర్టీపీని విలీనం చేసి షర్మిల హస్తం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఏపీ పిసిసి చీఫ్ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపిక చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మరోసారి 150 సీట్లు సాధించి అధికారంలోకి రాబోతున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో గతంలో వచ్చిన మెజారిటీ కంటే అధికంగా మెజారిటీ తీసుకొచ్చి పెనమలూరు గడ్డపై మరోసారి వైసీపీ జెండాను ఎగరవేస్తామని ప్రకటించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్కు పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఉయ్యూరు గ్రామ దేవత వీరమ్మ తల్లి దేవస్థానంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. మంత్రి రమేష్ జన్మదిన వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలలో ఆర్టీసీ చైర్మన్ తాతినేని పద్మావతి, ఉయ్యూరు మున్సిపాలిటీ కౌన్సిలర్ సమక్షంలో మంత్రి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పాలనలో రైతులకు, వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేశామని చెప్పారు. మంచి పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు మరోసారి అధికారాన్ని అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో నాయకుల సహకారంతో ముందుకెళ్లటమే కాకుండా మరోసారి అత్యధిక మెజారిటీతో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు సంక్రాంతి పండుగని ప్రజలందరూ ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని, భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నట్లు అవినాష్ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. డి ఛానల్ ప్రేక్షకులకు మరియు విజయవాడ నగర ప్రజానికానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ గారు ఆనందంగా ఉండాలని చెప్పని, ముఖ్యంగా రైతులు వాళ్ళు పండించిన పంట కానివ్వండి అన్ని విధాలుగా వాళ్ళకు ఉపయోగపడి వాళ్ళందరూ గారు సంతోషంగా ఉండాలని చెప్పని, ఈ సంవత్సరం గత సంవత్సరంలాగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో, వర్షాలతో ప్రతి ఒక్కరి గారు ఆనందంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రజానికానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, పాలకులు కలిసి సమాజంలో ఉన్న యువత సన్మార్గంలో నడిపించడానికి కృషి చేస్తే దేశం ఎంతో పురోగతి చెందుతుందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు తెలిపారు. గత 37 సంవత్సరాల నుండి కృష్ణలంక ప్రాంతంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలు, యువత కోసం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కృష్ణలంక ప్రాంతంలో సిపిఎం, డివైఎఫ్ఐ, ఐద్వా మహిళా సంఘంతో పాటు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంక్రాంతి సంబరాలు కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ 48వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో కర్నల వద్ద మహిళలకి ఈ ముగ్గుల పోటీలు, రంగవల్లీల పోటీలు నిర్వహించటం ఆనందదాయకం. ఇటువంటి పోటీలు నిర్వహించడం ద్వారా మన భారత సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి పద్ధతిలో చిన్నారులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రంగవల్లీల పోటీల్లో పాల్గొనడం ఆనందదాయకం. ఇటువంటి పోటీలు నిర్వహించడం ద్వారా మహిళలలో, అలాగే ముఖ్యంగా
యువకులలో క్రీడా స్ఫూర్తిని నింపేటటువంటి దానికోసం ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా మన సాంప్రదాయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ఈ పోటీలు నిర్వహించినటువంటి సిపిఐ 48వ డివిజన్ శాఖ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయేటటువంటి కాలంలో ఈ రంగువల్లలు ఏ రకంగా అయితే రంగురంగులతోటి ఇక్కడ కనువిందు చేస్తూ ఉన్నాయో మన నగరం కూడా నగర అభివృద్ధి కూడా ఆ వైపుగా అన్ని ప్రాంతాలు అన్ని కోణాలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి నగర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ పోటీలు నిర్వహించినటువంటి వారికి సిపిఐ 48వ డివిజన్ శాఖ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. కొత్తపేట చిట్నగర్ ప్రాంత ప్రజలందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనకి సంక్రాంతి వేడుకల సందర్భంగా మనకి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ సొరంగం సమీపంలో ఇలాగ ముగ్గుల పోటీ అనేది నిర్వహించారు. ఈ విషయంలో వాళ్ళకి పాల్గొన్న వారికి అలాగే బహుమతులు గెలిచిన వారికి పురస్కారాలు అనేది అందజేస్తారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం ఈ సంవత్సరం అంతా. థ్యాంక్ యూ. దానికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ 48వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో చిట్టినగర్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మహిళలకి అలాగే యువకులకి రంగవల్లిల పోటీలు నిర్వహించడం అనేది ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో భాగంగా ఈ రోజున ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నటువంటి సిపిఐ 48వ డివిజన్ శాఖ వారికి అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి సాంప్రదాయం కొనసాగించడం ద్వారా పండగల్లో ఇటువంటి పోటీలు నిర్వహించడం ద్వారా యువకుల్లో రాబోయేటటువంటి తరానికి మన యొక్క సాంప్రదాయాన్ని ప్రతిబింబించేటటువంటి పద్ధతిలో మన సాంప్రదాయాన్ని పిల్లలకు తెలియజేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పోటీలను నిర్వహించడం మంచిది, ఆనందదాయకం. ఇక్కడ ఏ రకంగా అయితే రంగవల్లులు రంగురంగులతోటి ఈ ప్రాంతంలో ముగ్గులు వేశారో ఆ రకంగా 3 పూలు 6 కాయల్లాగా రాబోయేటటువంటి కాలంలో మన విజయవాడ నగర సమగ్రాభివృద్ధికి జరగాలని చెప్పి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ రాబోయేటటువంటి కాలంలో నగర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములయ్యేటటువంటి వారందరికీ కూడా అవకాశం ప్రజలకు కూడా కల్పించాలని చెప్పి ఈ వైపున మరొకసారి నగర ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. నగర ప్రజలకు మరియు డి ఛానల్ ప్రేక్షకులకు డి ఛానల్ ఎండి కడియాల బుచ్చిబాబు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు సంక్రాంతి పండుగని ప్రజలందరూ ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. పండుగలను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నట్లు బుచ్చిబాబు అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ పాలనలో అందరికీ మంచి జరగాలని అమ్మవారి కోరుకుంటున్నట్లు చెప్పారు. విజయవాడ నగర ప్రజానీకానికి అలాగే డి ఛానల్ ప్రేక్షకులకి సిటీ కేబుల్ ప్రేక్షకులకి సి ఛానల్ ప్రేక్షకులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సంక్రాంతి సందర్భంగా ఈ రోజున రాష్ట్రం అంతా కూడా సంక్రాంతి సంబరాలు చేసుకుంటుంది. భోగి పండగ కనుమ అనేది ఈ యొక్క పండగకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లోనే ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని పాడి పంటలతో తలదొంగాలని ఆరోగ్యశ్రేలతో ఉండాలని అదే రకంగా రాబోయే కాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా పండగ వాతావరణం కలక సుఖంతో ఉండాలని అట్లాగే ఈ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారు కూడా గెలిపించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర చాలా తీసుకుంటాను. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన మతాచారాలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు. 22వ తేదీ మధ్యాహ్నం 12:20 విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఈ మేరకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన మతాచారాలు మంగళవారం నుంచే ఆరంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నట్లు తెలిపారు. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:20 విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట లోపు పూర్తయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. వారణాసికి చెందిన గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ ముహూర్తాన్ని నిర్ణయించారని ఆయనే ఆచార వ్యవహారాలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ప్రధాన ఆచార్యుడిగా కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ వ్యవహరించనున్నారు.
రాముడి విగ్రహం బరువు 150 నుంచి 200 కిలోల వరకు ఉంటుందని చెప్పారు. 121 మంది ఆచార్యులు ఈ మతపరమైన క్రతువును నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు ఇతర ప్రముఖుల సమక్షంలో రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని చంపత్ రాయ్ పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి సాధారణ భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. దేశంలోనే 130 కోట్ల మంది అయోధ్యకు రావచ్చు. ఏ రోజు వచ్చినా భక్తులు ఆ రోజు దర్శనం చేసుకుని రాత్రికి తిరిగి వెళ్లిపోయేలా ప్రణాళిక రచిస్తున్నట్లు చంపత్ రాయ్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో త్రిసభ్య ధర్మాసనానికి పిటిషన్ పంపనున్నారు. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏపీ సిఐడి తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆయన తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లుద్రా, హరీష్ సాల్వే, సిఐడి తరపున ముకుల్ రోహితి వాదనలు వినిపించారు. ధర్మాసనం విచారించి అక్టోబర్ 17న తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. జక్కంపూడి అయ్యప్ప స్వామి ఆలయానికి తరలివచ్చారు భక్తులు. సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం చేసుకున్నారు వేలాది మంది భక్తులు. శబరిమల ఆలయం కొలతలు నమూనాతో జక్కంపూడి అయ్యప్ప ఆలయం నిర్మాణం జరిగింది. ఆలయం ఎదురుగా కొండపై నుంచి జ్యోతి దర్శనం అవుతుంది. అయ్యప్పకు అర్చనలు, పూలాభిషేకాలు చేశారు భక్తులు.
స్వామి శరణం, స్వామి ఏ శరణయ్యప్ప. నా పేరు మల్లయ్య స్వామి, జక్కంపూడి షాబాదు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవస్థానం. ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి వివిధ రకాలైనటువంటి అభిషేకాలు, సాయంత్రం 5 గంటల నుంచి వివిధ రకాలైనటువంటి పూలాభిషేకం. స్వామి పూలాభిషేకం 5 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు జరిగింది. తదుపరి 6 గంటల 40 నుంచి 45 నిమిషాల మధ్యలో మకర జ్యోతి దర్శనం కార్యక్రమం. మకర జ్యోతి అనంతరం భక్త మహాశయులందరికీ కూడా తీర్థప్రసాదాలు అందించడం జరిగింది. స్వామి జ్యోతి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందించడం జరిగింది. స్వామి ఏ శరణయ్యప్ప. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. సంక్రాంతి సెలవులకు తమ స్వగ్రామాలకు అందరూ వెళ్లిపోవడంతో బస్ స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణికులు పలుచగా ఉన్నారు. ప్రయాణికులు తగ్గిపోవడంతో అధికారులు సర్వీసులను సైతం కుదించారు. సంక్రాంతి ఉత్సవాలలో విశిష్టమైన కనుమ రోజు కాకి కూడా కదలదని సామెత. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రాంగణాన్ని చూస్తే నిజమనిపించక మానదు. నిత్యం 2000కు పైగా బస్సులతో కలకలలాడే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో వందల సంఖ్యలో కూడా బస్సులు లేక వెలవెలబోతోంది. ఇప్పటికే సుదూర ప్రాంతాలకు లక్షలాది మంది ప్రయాణికులను చేరవేసిన బస్సులు విశ్రాంతి తీసుకుంటున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంబేద్కర్ విగ్రహ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్న ఎంపీ విజయసాయిరెడ్డి. భవిష్యత్తు తరాల స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తోందని స్పష్టం. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం. ఉత్తర్వులు ఇచ్చిన పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్. పెనమలూరు ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి జోగి రమేష్. ఉయ్యూరు గ్రామదేవత వీరమ్మ తల్లి ఆలయంలో పూజలు. ఇవి నాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.